అందరూ చెప్పినవి నిజాలు, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ అండి. మీరు అంటే మీకు తెలియదు అనుకుంటాను, ఇది బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది. నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఈజ్ అ నాని ప్రోడక్ట్, ఈజ్ అ నాని ప్రోడక్ట్ అని ఒక 8-10 పేర్లు ఉంటాయి. ఆల్ ద డైరెక్టర్స్, మీరు ప్రొడ్యూస్ చేసి ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరు హీరోగా చేసి ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు. నాని ప్రోడక్ట్స్గా వాళ్ళు అలా స్టాంప్ వేసి ఉన్నారు. సో నాని ప్రోడక్ట్ అనేది ట్రేడ్ వర్గాల్లో నడిచే ఒక ఇది. ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను. ఇది ఒక లెగసీ అండి. అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా పెద్ద పెద్ద బిజినెస్ని కంటిన్యూ చేసే లెగసీ కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది, చాలా గొప్ప లెగసీ. ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు, అంటే నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. నా మీద చాలా బాధ్యత. అంటే మీరు నమ్మిన విధానం ఎంత నమ్మారంటే ఇంట్రా బాబీ మనిషి అనిపించేది నాకు. అంటే ఏది అంటే ఒక డౌట్ కానీ లేదా ఏంటి జగదీష్ ఇది అది అలాంటి ఏమీ లేకుండా ఒక మనిషిని ఇంతలో ఎలా నమ్మేస్తారో అనిపిస్తుంది. అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్. నేను మోసాను, ఒక టీంని వేసుకొని ఒక పెద్ద టీంని వేసుకొని మోసాను ఆ నమ్మకాన్ని. నేను 14వ తారీఖు ఆ నమ్మకం మొత్తం తిరిగి ఇచ్చేస్తాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ కమింగ్ టు ద కోర్ట్ అండి. కోర్ట్ సినిమా గురించి చెప్పమంటే సంవత్సరంన్నర రాసాము, సంవత్సరం తీసాము. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. నేను నాన్నగారికి కథ చెప్పిన డేట్ ద డే March 13, March 13వ తారీఖు కథ చెప్పాను. March 14వ తారీఖు సినిమా రిలీజ్. ఒక సంవత్సరం ఒక రోజున గడిచిపోయింది. అంటే చాలా జరిగిపోయినాయి ఈ సంవత్సరంలో. ఒక సినిమా తయారైపోయింది, కానీ ఏ రోజు ఆ ఎనర్జీ మాత్రం తగ్గల. థ్యాంక్ యూ సార్. కోర్టు గురించి చెప్తున్నాను నేను. 2.5 గంటల కథ, 2.5 సంవత్సరాల కష్టం. ఇవి కాదు కోర్టు. కోర్టు అంటే ఇదొక అందని ఆకాశం, ఒక అద్భుత కావ్యం, ఇలాంటివి ఏం చెప్పండి. ఇవేం కాదు. ఇది కోర్టు ఏం కావ్యం కాదు, ఒక అద్భుతం కాదు. మనందరి జీవితం, మనందరికీ తెలియాల్సిన ఒక చిన్న నిజం, చాలా చిన్న ప్రయత్నం. రండి, March 14 థియేటర్కి రండి, మాట్లాడుకుందాం. ఆ రోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Ram Jagdish garu, and wishing you super success for the movie release andi. And direction department మొత్తం కలకలలాడిపోతుంది మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నిపి రిలీజ్ ఈవెంట్ లో. ఓకే, సో వాల్ పోస్టర్ సినిమా ఈ పేరు చెప్పగానే అందులో నుంచి వచ్చినటువంటి క్లాసిక్ సినిమాలు అన్నీ మనకి టక గుర్తొచ్చేస్తాయి. ఒకసారి ఒక స్పెషల్ మ్యాషప్ ఈసారి మన హీరో నాని గారి మీద కాదు, ప్రొడ్యూసర్ నాని గారి మీద. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ వాల్ పోస్టర్ సినిమా ప్లీజ్. కరెక్ట్గా 8 years ముందు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన ఇండస్ట్రీలో 2500 రూపాయలు శాలరీ. ఒక సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక సినిమాకి నా పేరే లేదు అంటే ఎండ్ క్రెడిట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్లో ఆఖరిలో నా పేరే లేదని చాలా ఫీల్ అయిపోయాయి. ఒక వారం రోజులు నిద్ర పట్టలేదు. ఇవాళ ఈ పోస్టర్ పైన నాని ప్రెజెంటేషన్ వస్తుంది. కొత్త వాళ్ళ కష్టాలు ఆశలు ఎలా ఉంటాయో తెలిసినవాడు కాబట్టి వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేశారు మన నాని గారు. ప్రశాంతి త్రిపురనేని గారు నిర్మాతగా, తాను సమర్పకుడిగా ఉంటూ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రశాంత్ వర్మని పరిచయం చేస్తూ ఆ మూవీని నిర్మించారు. తొలి సినిమాతోనే నిర్మాత తన స్టైల్ ఏంటో, అంబిషన్ ఏంటో క్లియర్ గా చెప్పేశారు. డబ్బుల కోసం కాదు, కొత్త రక్తాన్ని ఇండస్ట్రీకి అందించడమే వాల్ పోస్టర్ ఎయిమ్. రెండో సినిమాకు మరో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలన్తో హిట్ ద ఫస్ట్ కేసును మరకందించారు. రూమ్ లో మీరు ఒక్కడే ఉంటే వీడియో స్టాప్ చేశారు, మీరు చచ్చారు. తెలుగులో క్రైమ్ డ్రామాగా హిట్ సిరీస్ స్టార్ట్ అయింది ఇక్కడే. మీకు చాలా తెలివి ఉంది, మీరు చాలా స్మార్ట్. నేను చెప్తున్నా కదా, నాని
will always make sense. హిట్ 1 and 2 రెండు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇంటికి చేతి ఫినాల్తో కడిగేస్తే సరిపోద్ది అనుకున్నా విషయం తెలుసు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలుగు సినిమా వి విల్ ఆల్ బి ప్రౌడ్ ఆఫ్. కథ కరెక్ట్ గా ఉంటే వాల్ పోస్టర్ సినిమా ఓకే అవుద్ది. అంతేకాదు నాని గారి సూచనలతో ప్రశాంత్ గారి పర్యవేక్షణలో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అందుకే దీప్తి గారి డెబ్యూ మూవీ మీట్ క్యూట్ కూడా వాల్ పోస్టర్ లోనే వచ్చింది. మీట్ క్యూట్ అంటే అనుకోకుండా అయితే స్ట్రేంజర్స్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ క్యూట్ సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ అండ్ అ మెమరీ దట్ లాస్ట్ అ లైఫ్ టైం. కాంబినేషన్ కోసం సినిమాలు చేయడం అలవాటు లేదు మన నేచురల్ స్టార్ నానికి. అందుకే కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ నే సెలెక్ట్ చేస్తారు. ఆ కోవలోనే కోర్ట్ స్టేట్ వర్సెస్ నో బడీ మూవీని మన ముందుకు తెస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది అన్న లెక్కలు కాదు, ఎంత మందికి రీచ్ అవ్వాలి అనేదే లెక్క. సినిమా కాకుండా సంపాదించిన ఒక్క రూపాయి కూడా లేదు. ఓకే, మొత్తం సినిమాయే ఇచ్చింది. ఈ మొత్తం సినిమా మీదే పెట్టడానికి రెడీ. తన స్టార్డమ్ అనే చెట్టుకి మరెన్నో కొత్త విత్తులు రావాలని తాపత్రయపడే హీరో కమ్ నిర్మాత నాని గారు. నాని గారి ఆలోచనలను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే నిర్మాత ప్రశాంత్ గారు. మీరు మీ వాల్ పోస్టర్ సినిమా 100 ఏళ్ళు మరో 100 మంది కొత్త టాలెంట్ ని పరిచయం చేయాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అవర్ లవబుల్ నేచురల్ స్టార్ నాని. చెప్పచ్చు కదా, టైం వచ్చినప్పుడు చెప్తాను. వాల్ పోస్టర్ సినిమా ప్రతి ఇంట్లోనూ వాల్ పోస్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ ప్రశాంతి తిప్పనేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే దీప్తి గారు ఆ కో ప్రొడ్యూసర్ ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ ఆఫ్ యు ఆల్ ప్లీజ్. డైరెక్టర్ రామ్ జగదీష్ గారిని వేదిక మీదకి మరొకసారి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బొల్లాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ హావ్ అ గ్రూప్ పిక్చర్ ఆఫ్ ద టీమ్ ప్లీజ్. And yes, let's invite, ladies and gentlemen, put your hands together for our Darshi, Priyadarshi ni veliki veliki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కోర్ట్ సినిమాతో మరొక హిట్ ని తన కిటీలోకి వేసుకుంటున్నటువంటి దర్శికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ పలుకుతున్నాము. అండ్ సినిమా తను మెట్టు మీద మెట్టు ఎక్కుతూ వచ్చి తను రావడం మాత్రమే కాకుండా ఇంకో 10 మందికి చేయూతనిచ్చి 10 మెట్లు ఎక్కించినటువంటి మా ప్రొడ్యూసర్ వాల్ పోస్టర్ అప్పుడెప్పుడు కుక్క చచ్చిపోయి నేను ఇంటర్వ్యూ ఇస్తాను శరత్ తెలుగు అని. సరిగా మా రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.